Good morning all. This is the continuation of previous video, Physical Science 8th class, chapter number 8, Combustion Fuels and Flame. In the previous video we have learned combustion and ignition. In this video we are going to learn fuels. Okay, we know that combustion gives heat and light కదా. కంబషన్ అనేది మనం ఇచ్చినప్పుడు దాని నుంచి మనము ఇప్పుడు లైట్ వెలిగించినప్పుడు ఏమొస్తుంది, మనకు హీట్ జనరేట్ అవుతుంది, అలాగే లైట్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ద సోర్సెస్ ఆఫ్ హీట్ ఫర్ డొమెస్టిక్ ఆటోమొబైల్ అండ్ ఇండస్ట్రియల్ పర్పసెస్ ఆర్ మెయిన్లీ వుడ్, చార్కోల్, పెట్రోల్, కెరోసిన్, ఎల్పిజి, సిఎన్జి ఎక్సెట్రా. దీస్ సబ్స్టాన్సెస్ ఆర్ ఫ్యూయల్స్. ఇవన్నీ కూడా ఫ్యూయల్స్ అనమాట. ఓకే, అంటే మనము ఈ డొమెస్టిక్ అంటే ఇంట్లలో కానీ లేక ఆటోమొబైల్ లేదా ఇండస్ట్రియల్స్ పర్పస్లో కానీ మనం ఏం యూజ్ చేస్తున్నాము అని అంటే కంబ్యూషన్ కోసమని, హీట్ మళ్ళీ లైట్ జనరేట్ చేయడం కోసం ఇవన్నిటిని యూజ్ చేస్తున్నాం అంట. ది సబ్స్టాన్సెస్ ఆర్ ఫ్యూయల్స్ అనమాట. ఇవన్నీ కూడా ఫ్యూయల్స్. ఇన్ ది ప్రీవియస్ చాప్టర్ వీ స్టడీడ్ అబౌట్ ద ఫాసిల్స్ ఫ్యూయల్స్ అండ్ దేర్ యూజ్ ఇన్ వేరియస్ వేస్. ఇందాక మనం చాప్టర్లో చూసినాం కదా, ఫాజిల్ నుంచి ఫ్యూయల్స్ ఎలా వస్తాయి, అవి వేరియస్ వేస్లో అనేసి. వీ నాట్ ఓన్లీ యూజ్ ఫాజిల్ ఫ్యూయల్స్ బట్ ఆల్సో అదర్ కైండ్ ఆఫ్ ఫ్యూయల్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ ఎట్ హోమ్, ఇన్ ఆటోమొబైల్స్ అండ్ ఇన్ ఇండస్ట్రీస్. ఇవన్నిట్లో కూడా మనము ఈ ఫ్యూయల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. టాబులేట్ డిఫరెంట్ ఫ్యూయల్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ డొమెస్టిక్ పర్పస్, ట్రాన్స్పోర్టేషన్ పర్పస్, ఇంకా ఇండస్ట్రియల్ పర్పస్లో మనం ఏమేమి యూజ్ చేస్తామో వీటన్నిటిని డిఫరెంట్ ఫ్యూయల్స్ని ఇక్కడ రాయండి. క్లాసిఫై ద అబోవ్ ఫ్యూయల్స్ ఇంటూ సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ అండ్ రైట్ దెమ్ ఇన్ టేబుల్. దీంట్లో కూడా సాలిడ్ ఉంటుంది, లిక్విడ్ ఇంకా గ్యాస్, ఈ 3 స్టేజ్లో కూడా మనము ఈ ఫ్యూయల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. లుక్ ఎట్ ద ఫ్యూయల్స్ ఇన్ ది టేబుల్ 2. కెన్ యూ డిసైడ్ ద బెస్ట్ ఫ్యూయల్ అమాంగ్ దెమ్? వాట్ ఈస్ ద criteria to decide a best fuel? Discuss with your friends. Deciding the best fuel depends upon the purpose of its use. ఏదైతే మనం యూజ్ ఎట్లా మనకి అది డిసైడ్ చేస్తాము ఆ ఫ్యూయల్స్ ఏది మంచిది ఏది బాగాలేదు అని చెప్పేసి ఏ క్రైటీరియా మీద అంటే మనం ఎట్లా యూజ్ చేస్తామో దానిపైన. అంటే మనకు మంచిగా యూజ్ అయితే అదేంది అది బెస్ట్ అనమాట, లేకుంటే అది అంత నార్మల్ కండిషన్లో ఉన్నట్టు అనమాట. ఏ బెస్ట్ ఫ్యూయల్ ఫర్ కుకింగ్ మే నాట్ బి ఏ బెస్ట్ ఫ్యూయల్ ఫర్ రన్నింగ్ అండ్ ఆటోమొబైల్ కదా. మనం ఇప్పుడు కుకింగ్లో యూజ్ చేసేదాన్నే ఫ్యూయల్ని మనం ఆటోమొబైల్లో మనం యూజ్ చేయలేము అట్లా అనమాట. అంటే ఒక్కొక్క మనం యూజ్ చేసే టైప్ని బట్టి ఆ ఫ్యూయల్స్ అనేటిది మనం డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. In general, there are several factors that have to be kept in mind while choosing a fuel, like purpose of use, fuel efficiency and availability, reasonable price, easy to handle and safe to store, easy to ignite and put off etc. ఇవన్నిటిపైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనం ఒక ఫ్యూయల్ని మనం డిసైడ్ చేసి యూజ్ చేయడానికి తీసుకుంటున్నాము అని అంటే ఇవన్నిటిని కూడా మనము మైండ్లో పెట్టుకొని దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, రీజనబుల్ ప్రైస్ ఉండాలి, ఈజీగా హ్యాండిల్ చేయడం ఉండాలి, మళ్ళీ ఇంకేంది సేఫ్టీ ఉండాలి, స్టోర్ చేసుకోవడానికి సేఫ్ ప్లేస్గా, మళ్ళీ అవైలబిలిటీ ఎట్లా ఉంది, ఇవన్నిటిపైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ద ఫ్యూయల్ షుడ్ ఆల్సో బర్న్ ఎట్ ఏ మోడరేట్ రేట్ అండ్ కాజ్ లెస్ పొల్యూషన్. మళ్ళీ ఇంకేంది పొల్యూషన్ తక్కువ ఉండాలి, ఇంకా మోడరేట్ రేట్ కలిగి ఉండాలన్నమాట. ఇన్ అడిషన్ ఇట్ షుడ్ హ్యావ్ ఏ హై క్యాలోరిఫిక్ వాల్యూ. దాంట్లో ఇంకా హై క్యాలోరిఫిక్ వాల్యూ కూడా కలిగి ఉండాలన్నమాట ఆ ఫ్యూయల్. అయితే వాట్ ఈస్ క్యాలోరిఫిక్ వాల్యూ? సపోజ్ 1 kg ఆఫ్ కోల్ అండ్ 1 kg ఆఫ్ కౌ డంగ్ ఆర్ బర్న్డ్. విచ్ వన్ ప్రొడ్యూసెస్ మోర్ హీట్? డిఫరెంట్ సబ్స్టాన్సెస్ ప్రొడ్యూస్ డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ హీట్ ఆన్ బర్నింగ్. హీట్ ఈజ్ మెజర్డ్ ఇన్ కిలో జౌల్స్. Calorific value of a fuel is the amount of heat energy produced on complete combustion of 1 kg of that fuel. It is measured in kilojoules per kg. అంటే కేజీ పర్ కిలోజౌల్ పర్ కేజీగా మనము దీన్ని రాసుకున్నాం. అయితే ఏంది క్యాలోరిఫిక్ వాల్యూ అని అంటే ఒక హీట్ అనేది మెజర్ చేయడం అనమాట. హీట్ అనేది మెజర్ ఎట్లా చేస్తాం మనము అంటే కిలోజౌల్స్లో. ఇప్పుడు లిక్విడ్స్కి ఎట్లా లీటర్స్లో అట్లా యూజ్ చేస్తాం కదా, దాన్ని ఈ క్యాలోరిఫిక్ వాల్యూస్ని అనేది హీట్ని అనేది మనము కిలోజౌల్స్ లాగా మెజర్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఒక 1 kg సబ్స్టాన్సెస్ నుంచి మనము ఎంత హీట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయింది అని తెలుసుకోవడానికి దాన్ని మనము క్యాలోరిఫిక్ వాల్యూ అని అంటాం అనమాట ఫ్యూయల్ది. ఓకే, ఇప్పుడు కింద టేబుల్లో ఇచ్చిందనమాట. దీన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు ఫ్యూయల్ మళ్ళీ క్యాలోరిఫిక్ వాల్యూస్ ఎంత ఉన్నాయని చెప్పేసి. ఓకే,
cow dung 6,000 to 8,000, wood 17,000 to 22,000, coal 25,000 to 33,000, petrol 45,000, kerosene 45,000, diesel 45,000. ఇవన్నీ ఏంటంటే వాటి కెలోరిఫిక్ వాల్యూస్ అన్నమాట. అంటే ఒక కేజీ మనం యూజ్ చేసినప్పుడు ఎంత హీట్ అనేది మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనేది ఈ కెలోరిఫిక్ వాల్యూ అన్నమాట. దీన్ని కిలో జౌల్స్ పర్ కేజీ లాగా మనం మెజర్ చేయడం జరుగుతుంది. ఫైర్ కంట్రోల్. యూ మస్ట్ హ్యావ్ సీన్ ఆర్ హియర్డ్ అబౌట్ ఫైర్ బ్రేకింగ్ అవుట్ ఇన్ హౌసెస్, షాప్స్, ఫ్యాక్టరీస్ ఎక్సెట్రా. అయితే ఫైర్ అనేది బస్ట్ అయినప్పుడు మన ఇంట్లలో కావచ్చు, షాప్లలో కావచ్చు, ఫ్యాక్టరీలో మంటలు మండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కదా, ఇట్లా బర్నింగ్ అనేది, దాన్నే ఫైర్ బస్ట్ అని అంటారు అనమాట. హౌ కెన్ వి పుట్ ఆఫ్ ది ఫైర్ ఇఫ్ ఇట్ బ్రేక్స్ అవుట్? అది బ్రేక్అవుట్ అయినప్పుడు మనం ఎట్లా దాన్ని ఆర్పగలుగుతాము, పుట్ ఆఫ్ చేయగలుగుతాము అనేది ఇప్పుడు చూద్దాం. We use many methods to extinguish a fire, but they all follow one principle, which is the principle of elimination of factors which support the combustion. ఏదైతే కంబూషన్కి సపోర్ట్ చేస్తున్నాయో ఆ ప్రిన్సిపల్ని మాత్రము ఎక్కువగా ఫాలో చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, లెట్ us recall the factors which support the combustion. Presence of a combustible material or the fuel. ఓకే, అయితే ఆ కాంబుస్టిబుల్ మెటీరియల్ లేదా ఫ్యూయల్ అనేది ఏ రకంగా ప్రెజెన్స్ అయి ఉంది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళీ సప్లై ఆఫ్ ఎయిర్ ఆర్ ఆక్సిజన్. ఓకే, ఆక్సిజన్ ఎయిర్ని ఎట్లా సప్లై చేస్తారు? ఓకే, హై టెంపరేచర్ మోర్ దాన్ ద ఇగ్నిషన్ టెంపరేచర్. ఇగ్నిషన్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉంటుందని హై టెంపరేచర్ అంటారు అనమాట. ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనము ఈ ప్రిన్సిపల్ త్రో ఈ బర్నింగ్ లేదా ఫైర్ని పుట్ ఆఫ్ చేయడం జరుగుతుంది అనమాట. సో elimination of any one of the three factors will help in controlling the fire. Let us see some examples. ఈ ఎగ్జాంపుల్ తీస్తే మీకు అర్థమవుతుంది. If a fire breaks out in a house or in any business establishment, the fire bridge will immediately put off the electric mains and then start spraying water on the fire. కదా, మీరు చాలా ఆల్మోస్ట్ ఏదైనా సమ్ మూవీస్లో అక్కడ చూసి ఉంటారు కదా, ఫైర్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇంట్లలో కానీ లేదా ఎక్కడైనా వేరే షాప్స్లో కానీ అప్పుడు ఏమవుతుందంటే ఇమ్మీడియట్లీ దాన్ని ఆఫ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎలక్ట్రిక్ మెయిన్స్ని ఆఫ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇంకా వాటర్ని స్ప్రే చేయడం జరుగుతుంది అనమాట ఫైర్ పైన. వై ద ఫైర్ బ్రిగేడ్ స్టార్ట్ ద వర్క్ బై పుట్టింగ్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ మెయిన్స్ని ఎందుకు ఫైర్ బర్న్ కాగానే ఎందుకు ఆఫ్ చేయడం జరుగుతుంది? హౌ వాటర్ హెల్ప్స్ ఇన్ ఎలిమినేటింగ్ ద ఫ్యాక్టర్స్ విచ్ సపోర్ట్ ద కంబుషన్. అయితే ఈ వాటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? ఈ కంబుషన్ని తగ్గించడానికి. దీనికి సంబంధం ఏంటి అంటే, ఇనిషియల్లీ ద వాటర్ స్ప్రే కూల్స్ ద కంబుస్టబుల్ మెటీరియల్ బిలో ఇట్స్ ఇగ్నిషన్ టెంపరేచర్. దిస్ ప్రివెంట్స్ ద ఫైర్ ఫ్రమ్ స్ప్రెడ్డింగ్. అయితే మనం మండేటప్పుడు దానిపైన వాటర్ వేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, అది మండే స్వభావంని తగ్గించుకొని ఇగ్నిషన్ టెంపరేచర్ని తక్కువ చేసుకొని అప్పుడు మండడం అనేది తగ్గిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తుంటారు కదా, ఇప్పుడు క్యాండిల్ కానీ లేదా ఆర్పేయడం జరుగుతుంది క్యాండిల్ అయితే, కానీ ఎక్కడైనా కట్టెలు అది పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విలేజెస్లలో ఏమంటారు కట్టెల స్టవ్ పెడతారు కదా, దాంట్లో కట్టెలు పెట్టినప్పుడు బయటకు తీసి దానిపైన వాటర్ వేయడం జరుగుతుంది. దానివల్ల అది మంట అనేది ఆరిపోతుంది అనమాట. ఇన్ ద సేమ్ వే ఎప్పుడైనా ఇంట్లో మంటలు వచ్చినా లేదా షాప్లలో వచ్చినా కూడా దానిపైన అందుకని వాటర్ అనేది స్ప్రే చేయడం జరుగుతుంది. Then the heat turns the water into vapors which surround the burning material and prevent supply of oxygen to the burning material. So the fire is extinguished. అంటే ఆ వాటర్ని మనము హీట్ పైన వేయడం జరిగినప్పుడు అదేనైతే వాటర్ వేపర్స్ లాగా చేంజ్ అయిపోతుంది అనమాట. అప్పుడు దాంట్లో ఆక్సిజన్ సప్లై అనేది ప్రివెంట్ చేస్తుంది, ఆక్సిజన్ని సప్లై చేయడం. సో ద ఫైర్ ఈజ్ ఎక్స్టింగ్విష్డ్. ది మోస్ట్ కామన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఈజ్ వాటర్, బట్ వాటర్ వర్క్స్ ఓన్లీ వెన్ థింగ్స్ లైక్ వుడ్, క్లాత్ అండ్ పేపర్ ఆర్ ఆన్ ఫైర్. If electrical equipment is on fire, water may conduct electricity and harm those trying to douse the ఫైర్. అయితే ఈ వాటర్ అనేది ఏ టైంలో మనకు యూజ్ అవుతుంది మంటలు ఆర్పడానికి అని అంటే, అది పేపర్స్ లేదా వుడ్,
క్లాత్ అయినప్పుడు మాత్రమే మనం దాన్ని వాటర్ని యూజ్ చేస్తాం. అయితే ఈ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆర్పడం వల్ల ఏదైతుంది అని అంటే ఆర్పే వాళ్ళకు కూడా చాలా హార్మ్ఫుల్ అనమాట. ఎందుకంటే వాటర్ అనేది సప్లై అవుతుంది, ఎలక్ట్రిసిటీని సప్లై చేయడం జరుగుతుంది. అందుకనే ఆ వాటర్ పోయడం వల్ల ఏమవుతుంది, ఎలక్ట్రిక్ సర్క్యూట్ జరిగినప్పుడు అయితే అక్కడ చేసే వాళ్ళకు కూడా అది ఎలక్ట్రిక్ షాక్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఏదైతే అయినప్పుడు మనము వాటర్ని అసలు యూజ్ చేయొద్దు అనమాట. వాటర్ ఈజ్ ఆల్సో నాట్ సూటబుల్ ఫర్ ఫైర్స్ ఇన్వాల్వింగ్ ఆయిల్ అండ్ పెట్రోల్ బికాస్ వాటర్ ఈజ్ హెవియర్ దెన్ ది ఆయిల్. ఇట్ సింక్స్ బిలో ది ఆయిల్ అండ్ ఆయిల్ కీప్స్ బర్నింగ్ ఆన్ ది టాప్. మళ్ళీ ఇంకా ఎట్లాంటి టైంలో మనం వాటర్ యూజ్ చేయొద్దు అని అంటే ఈ ఆయిల్స్ ఏదైతే బర్నింగ్ అవుతాయో అంటే పెట్రోల్ కావచ్చు లేదా కెరోసిన్ ఇట్లాంటి డీజిల్ అంటే ఎందుకనంటే ఇది హెవియర్ అనమాట. వాటర్ అనేది హెవీగా ఉంటుంది ఆయిల్ కంటే. అప్పుడు ఏమవుతుంది, మీరు కూడా ఎగ్జాంపుల్ చేసి చూడొచ్చు. వాటర్లో ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ని వేయడం వల్ల అది ఆయిల్ అనేది వాటర్ పైననే తేలుతుంది. అయితే ఇప్పుడు మనం మంటలు ఆర్పడానికి వాటర్ వేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ ఆయిల్ పైన అట్లనే బర్న్ అవుతూ ఉంటుంది, వాటర్ ఆయిల్ కింద ఉండడం జరుగుతుంది అనమాట. అది బాయిల్ ఆయిల్ అనేది అది అట్లాగే బర్న్ అవుతూనే ఉంటుంది అనమాట. మంటలనే ఆర్పకుండా వాటర్ అనేది ఆయిల్ కింద ఉండిపోవడం జరుగుతుంది. సిన్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రిమూవ్ ది కంబుస్టిబుల్ మెటీరియల్ ఫ్రమ్ ఏ ఫైర్, కట్టింగ్ ఆఫ్ ఎయిర్ సప్లై అండ్ లోవరింగ్ ద టెంపరేచర్ ఆర్ బెటర్ మెథడ్స్. ఇంకా ఏంటి అని అంటే ఈ కంబుస్టిబుల్ మెటీరియల్స్ని ఫైర్ నుంచి తీయడం చాలా డిఫికల్ట్. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఎయిర్ సప్లైని ఆపడం వల్ల లేదా దాని టెంపరేచర్ని తగ్గించడం వల్ల ఈ 2 మెథడ్స్ వల్ల కూడా మనము కాంబుషన్ అనేది తగ్గించవచ్చు అనమాట. ఓకే, ఇన్ కేసెస్ వేర్ వాటర్ కెనాట్ బి యూజ్డ్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ యూజ్డ్ విచ్ ఈస్ హెవియర్ దెన్ ఆక్సిజన్. ఎప్పుడైతే మనం వాటర్ని ఎక్కడైతే యూజ్ చేయమో అక్కడ మనము కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేయడం వల్ల మనం ఈ మంటలు అనేది ఆర్పొచ్చు అనమాట. ఓకే, it can be stored as a liquid in cylinders under high pressure. When released from the cylinder, it expands and brings down the temperature. అయితే ఈ కార్బన్ డైఆక్సైడ్ని కొన్ని సిలిండర్స్లో లిక్విడ్ రూపంలో స్టోర్ చేయడం జరుగుతుంది అనమాట, హై ప్రెషర్ పెట్టి. అయితే ఎప్పుడైతే మనకు యూజ్ కావాలో అప్పుడు ఈ సిలిండర్ నుంచి మనం రిలీజ్ చేయడం వల్ల ఈ బర్నింగ్ ఏదైతే ఉందో, ఫైర్ ఏదైతే ఉందో దాన్ని మనము ఆర్పడానికి వీలవుతుంది. ఇట్ ఆల్సో కవర్స్ ద ఫైర్ లైక్ ఏ బ్లాంకెట్. ఓకే, ఎప్పుడైతే మంటలు మండినప్పుడు దానిపైన మనం బ్లాంకెట్ వేయడం వల్ల కూడా దాన్ని మనము మండకుండా ఆపేసేయచ్చు అనమాట. సిన్స్ ద కాంటాక్ట్ బిట్వీన్ ద ఫ్యూయల్ అండ్ ఆక్సిజన్ ఈజ్ కట్ ఆఫ్, ది ఫైర్ ఈజ్ కంట్రోల్డ్. ఇంకా ఏంది అని అంటే ఆ కాంటాక్ట్ ఏదైతే ఫైర్ కాంటాక్ట్ అయిందో దానికి మళ్ళీ ఫ్యూయల్కి మధ్యలో ఉండే ఆక్సిజన్ని కట్ ఆఫ్ చేయడం వల్ల కూడా ఫైర్ అనేది మనము ఆపడం జరుగుతుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ ఫైర్ ఎగ్జిస్టర్. The added advantage of carbon dioxide is that in most cases it does not harm the electrical equipment. ఈ కార్బన్ డైఆక్సైడ్ త్రూ మనము ఆర్పేసినప్పుడు కూడా ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్కి ఎట్లాంటి హార్మ్ఫుల్ అనేది ఉండదన్నమాట. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఆఫీసర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ టు ఇన్స్టాల్ ఫైర్ ఎక్స్టింగ్షర్స్. అయితే వీటిని ఎక్కడ యూజ్ చేస్తామో, ఎక్కువ ఎక్కడ పెట్టడం జరుగుతుంది అంటే ఇది మ్యాండేటరీ కింద వస్తుంది అనమాట. ఎక్కడైతే ఆఫీసెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ ఇట్లాంటి దగ్గర ఇవి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అనమాట ఫైర్ని ఆర్పడానికి అని చెప్పేసి. దిస్ ఈజ్ అబౌట్ ఫైర్. ఇన్ ది నెక్స్ట్ వీడియో వీ హ్యావ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫ్లేమ్ and some activities. If you like my video, please subscribe my channel. Thank you for watching my video.